इश्तराकी से मुश्तरका तौर पर कार्रवाई करते हुए चिरागलीपल्ली पुलिस स्टेशन के तहत वाक़े आनंद ढाबे के करीब गाड़ी में एक तलाशी मुहिम चलाई, जहां इस चेकिंग के दौरान एक मशकूक सफेद रंग की कार को रोककर इसकी तलाशी ली गई और गाड़ी में सवार 2 अफराद की गिरफ्तारी को अमल में लाया गया। जहां इस खुसूस में मीडिया कॉन्फ्रेंस मुनक्किद करते हुए CH रुपेश ने केस से जुड़ी तमाम तर तफसीलात बताई, जहां गिरफ्तार शुदा की शिनाख्त 29 साला लखन और 28 साला सिद्धराम के तौर पर की गई है। पुलिस ने इनके कब्जे से 140 किलोग्राम खुश्क गांजा, 2 कारें, 2 मोबाइल फोन के अलावा दीगर अशिया को भी जब्त कर लिया। आइए सुनते हैं इस खुसूस में मजीद तफसीलात CH रुपेश की जुबानी। पेश है IN न्यूज़ के लिए मोहम्मद रियाज की यह खास रिपोर्ट। इसी तरह की मजीद ताज़ा तरीन सूरत हाल से वाकिफ रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करना ना भूलें। చిరాగ్పల్లి లిమిట్స్లో ఆనందాబాద్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక మ్యాక్సీ బొలెరో ట్రక్ని ఆపడం జరిగింది. సో దాన్ని వెరిఫై చేసి చూస్తే పైన కంప్లీట్గా సిమెంట్ ప్లాస్టింగ్ చేయడానికి యూజ్ చేసిన మెటీరియల్ ఒక 1 ఫీట్ వరకు యూజ్ చేసి దాని కింద కొంచెం అనుమానాస్పదంగా గంజాయి ఉండడం జరిగింది. సో దాన్ని అంతా ఓపెన్ చేసి చూస్తే దాదాపు 140 కేజీల గాంజా అనేది దొరకడం జరిగింది. సో దీనిలో ముఖ్యంగా డ్రైవర్ పక్కన ఉన్న హెల్పర్ లఖన్ అండ్ సిద్ధిరామ్ వీళ్ళిద్దరు ఉన్నారు. సో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇంట్రాగేషన్ చేసి అంతా వెరిఫై చేస్తే మాకు తెలిసిన విషయం ఏంటంటే మల్లుగొండ అని బాల్కీకి సంబంధించిన ఈ మహారాష్ట్ర అతను కర్ణాటక అతను బాల్కీ అనే ఊరికి సంబంధించిన మల్లుగొండ అనే అతను యాక్చువల్గా ఇవంతా కూడా ఈ మెయిన్ ట్రాన్స్పోర్టర్ ఆర్గనైజర్ అంతా కూడా మల్లుగొండ అనే అతను. సో ఇతను ఏం చేస్తాడంటే ఈ మధ్య మన తెలంగాణలో ఈ గాంజా మీద ఉక్కుపాదం మోపడం వల్ల చాలా వరకు తెలంగాణలో ఉన్న ట్రాన్స్పోర్టర్స్ కానీ హ్యాండ్లర్స్ కానీ వాళ్ళ యాక్టివిటీస్ తగ్గిపోవడం జరిగింది. సో దీంతో ఏం చేస్తున్నారంటే మహారాష్ట్ర నుండి కర్ణాటకలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా మల్కాన్గిరి ఒరిస్సాకు సంబంధించి అలాగే ఆంధ్ర ఒరిస్సా బార్డర్కి వెళ్ళి అక్కడ నుండి గాంజాను తీసుకురావడం జరుగుతుంది. సో ఆ ఉద్దేశంలో మల్లుగొండ అనే అతను రాహుల్ అనే అతన్ని తీసుకొని మరియు ఈ లఖన్, సిద్ధిరామ్, కిరణ్ మరియు సునీల్, మల్లేష్ నాయక్ వీళ్ళందరినీ కూడా తీసుకొని మల్కన్గిరికి వెళ్ళి మల్కన్గిరిలో ఈ వెహికల్ని రిట్రోఫిట్ చేయించుకొని మళ్ళీ కస్టమైజ్డ్ దానిలా చేయించి 140 కేజీల గాంజాని అది కన్సిల్ చేసి అక్కడ నుండి ఇటు తీసుకురావడం జరుగుతుంది. సో ఎన్ రూటు తీసుకొచ్చి ఇక్కడ నుండి మళ్ళీ దాదాపు మనకి ఈ పూణే, ముంబై ఇట్లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో చాలా ఎక్కువ ధరకు అమ్మడానికి ఈయన ప్లాన్ చేయడం జరిగింది. సో దీనిలో భాగంగా ప్రజెంట్ అయితే లఖన్ అండ్ సిద్ధిరామ్ ఇద్దరు దొరకడం జరిగింది. మిగతా వాళ్ళు పారిపోయారు, వాళ్ళని కూడా తొందరలోనే పట్టుకుంటాం. సో ముఖ్యంగా వీళ్ళ మోడస్ ఆపరెండి వచ్చి మన తెలంగాణలో సంగారెడ్డిలో కూడా సపరేట్ వెహికల్ చెకింగ్ చేయడం వల్ల వీళ్ళు మెయిన్ హైవేను వదిలేసి మెయిన్ టోల్ గేట్స్ అన్నీ కూడా బైపాస్ చేసుకుంటూ చిన్న ఊర్ల నుండి రూట్ కూడా మార్చడం జరిగింది. సో దీనిలో ఈ వెహికల్ కూడా దాదాపుగా రెగ్యులర్గా ఒకప్పుడు ట్రెడిషనల్గా ఈ రూట్ అనే ఒకటి ఉండేది. బట్ ఇప్పుడు కంప్లీట్గా నిజామాబాద్ నుండి అలాగే మళ్ళీ పిట్లం నుండి మళ్ళీ కంక్టి అట్ల నుండి మళ్ళీ ఎంటర్ అయిపోయి ఇక్కడ మెయిన్ హైవే ఎంటర్ అయిపోయి మళ్ళీ కర్ణాటకలో పోవడానికి వీళ్ళు డిఫరెంట్ దారులు వెతుకుతున్నారు. ఎందుకంటే టోల్ గేట్స్ దగ్గర కానీ మెయిన్ హైవేస్లో కూడా కంప్లీట్గా వెహికల్ చెకింగ్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు చిన్న ఊర్ల నుండి రావడానికి ట్రై చేస్తున్నారు. బట్ అయినా కూడా we are completely having surveillance over all these people and today we are showing the arrest of 2 people. One is Lakan in a 29 years, Balki Taluka, Bidar Jilla, and Siddhiram ఈయన కూడా బీదర్ జిల్లా. సో ముఖ్యంగా ఇదంతా ఇంత పెద్ద గాంజా సీజర్ అనేది చేసినందుకు జహీరాబాద్ సబ్ డివిజన్ రామ్మోహన్ రెడ్డి మరియు CCS ఇన్స్పెక్టర్ మల్లేష్, అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసిన SB ఇన్స్పెక్టర్ విజయ్ మరియు రమేష్, SB ఇన్స్పెక్టర్ SI CCS శ్రీకాంత్, అలాగే CI జహీరాబాద్ టౌన్ శివలింగం మరియు చిరాగ్పల్లి SI వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం. సో
సో సంగారెడ్డి జిల్లాలో ఎట్లాంటి సమాచారం ఉన్నా ఇంతకుముందు చెప్పినట్టు ఒక నెంబర్ మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది 8712656777. సో ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసినా ఏది ఇష్యూ ఉన్నా కూడా నాట్ ఓన్లీ రిగార్డింగ్ డ్రగ్స్ ఎనీ ఇష్యూ ఉన్నా కూడా అది కంప్లీట్గా ఎస్పీ ఆఫీస్ నుండి మానిటర్ చేయడం జరుగుతుంది. సో ఇట్లాంటి గాంజా ఆఫెండర్స్ అందరి మీద కూడా దాదాపు 500 మంది అనుమానితుల మీద సర్వేలెన్స్ పెట్టడం జరిగింది జిల్లా వ్యాప్తంగా. సో వీళ్ళందరినీ రెగ్యులర్గా సిసిఎస్ పోలీస్ స్టేషన్ పిలిపించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి కొత్త ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉన్నా కూడా తీసుకొని ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని సీజర్స్ చేసే అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్.